నమస్తే అండి. నేను మీ భవానీ కుసుమని. నేను బాగున్నాను. మీరు బాగున్నారనుకుంటున్నాను. అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ, అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు కొంచెం మంచి మాటలు కొన్ని చెప్పుకుందాము. మీరు ఏ పని చేయాలనుకున్నా, ఏమి చేయాలన్నా ముందు ఆ దేవుడిని స్మరించుకొని చెయ్యండి. అప్పుడు మీ పని సక్సెస్ అవుద్ది. అంతే. మనం ఇప్పట్లో మనుషుల్ని ఎవ్వరిని నమ్మడానికి లేదండి. ఎందుకంటే ఆ భగవంతుడే ప్రతి దానికే కారణం. ఎందుకంటే ఇవాళ రేపు మీరు ఎంత మంచి చేసినా, ఏమి చేసినా మనుషులు మాత్రం మనల్ని మెచ్చరు. ఎవ్వరు మెచ్చరు. ఆ భగవంతుడి తీర్పు ఒక్కటే మనకి ఉంటుంది. భర్తని ఎలా వశపరుచుకోవాలి? దానికి మందులున్నాయని చెప్పారండి. అరులు మందు అంటారు, ఏదో మందు పెట్టి వశం చేసుకున్నారంటారు, ఇవన్నీ అంటారు. చాలా సార్లు విన్నా, నేను చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నది. ఇది నిజమేమో నిజమేమో నాకు అస్సలు జ్యోతిష్యం మీద కానీ మందుల మీద కానీ దేని మీద నమ్మకం లేదండి. ఒక్క భగవంతుడి మీద తప్పితే ఇక దేని మీద నమ్మకం లేదు. కాబట్టి మనం గుడ్డిగా ఆయన్ని అనుసరించామంటే ఆ భగవంతుణ్ణి, అంటే ఆయన్ని అనుసరించడం అంటే ఆయన చెప్పిన ధర్మం మనం మరవకుండా మన ధర్మం మనం చేసుకుంటూ పోతుంటే, ఒకరికి అపకారం చేయకుండా, ఒకరికి కీడు చేయకుండా, ఒకరి సొమ్ముకి పాల్పడకుండా, ఇవన్నీ ఉంటే ఆ దేవుడే మన చేయి పట్టుకొని నడిపిస్తాడు అన్న ఒక నమ్మకం నాకుంది. ఇకైతే భర్తని మందు పెట్టి ఎట్లా వశం చేసుకుంటారండి ఎవరైనా కూడాను. పురాణాల్లో కూడా చూడండి మీరు, మహాసాధులే భర్తల్ని చెంగును కట్టేసుకున్నారు అంటే ఎలా కట్టేసుకుంటారు? దానికి నేను చెప్తాను. భర్త అనేవాళ్ళు అప్పటికి ఇప్పటికీ ఎప్పుడూ ఒకటేగా ఉన్నారు. చూడ్డానికి వాళ్ళు మాట గంభీరంగా ఉన్నా కానీ ఆడవాళ్ళంత తట్టుకునే శక్తి వాళ్ళకు ఉండదండి. ఈ మధ్య చూస్తున్నారు కదా మీరు అందరూ, అబ్బాయిలు ఎంత సూసైడ్ చేసుకోవడాలు ఇవన్నీ చూస్తున్నారు కదా. ఆడపిల్లలు అమ్మాయిలు టార్చర్ పెడుతున్నారని. అట్టని అందరు పెట్టడం లేదండి. మహా కష్టాలు పడేవాళ్ళు ఉన్నారు అబ్బాయిల దగ్గర. పిల్లల కోసమని, తల్లిదండ్రుల కోసమని, అన్ని రకాలుగా జీవితంలో వాళ్ళు చెడ్డ పేరు తెచ్చుకోకూడదని ఎన్ని కష్టాలైనా పడుతున్నారు. అసలు ఈ కష్టాలన్నీ ఎందుకు వస్తాయి అంటే, నాటికి నేటికి ఆడే మగ మగే. కాకపోతే సంపాదనలో చదువుల్లో కాస్త వ్యత్యాసం వచ్చింది అంతే. కాకపోతే బాధ్యతలన్నీ ఆడవాళ్ళకు ఉండాల్సిన బాధ్యతలన్నీ ఆడవాళ్ళకు ఉన్నాయి. ఇప్పటికీ ఉన్నాయి, అప్పటికే ఉన్నాయి. ఈ బాధ్యతలతో పాటు ఇంకొంచెం బాధ్యతలు, చదువుకున్నారు, జాబ్ చేస్తున్నారు అంతే. ఇక మనం ఇది చదువుకున్నాం కదా, ఇక మనము ఇదే గొప్పతనం అని అనుకొని బతికేసేస్తే మనకి ఫ్యూచర్లో కొన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు సఖ్యంగా ఉండాలి, మీ భార్యాభర్తలు బాగుండాలి, ఒకరికొకరు అన్యోన్యంగా ఉండాలంటే కనీసం నేను 4 పాయింట్లు చెప్తాను, అది పాటించండి చాలు. మీరు మాకు స్ట్రెస్ లేదా అని కూడా అడుగుతారు అమ్మాయిలు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉంటుందండి. అసలు ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు శాలరీ తెచ్చి మన చేతిలో పెట్టే వరకే వాళ్ళ బాధ్యత. కాకపోతే వాళ్ళ జాబ్ స్ట్రెస్ వాళ్ళకు ఉంటుంది. ఈ వచ్చిన డబ్బుల్ని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి, దీన్ని ఎలా జాగ్రత్త చేసుకోవాలి, మన ఫ్యామిలీని ఎలా సంరక్షించుకోవాలి అనే దాంట్లో ఆడమనిషి ఎక్కువ శ్రద్ధ తీసుకుంటుంది. ఆ శ్రద్ధ తీసుకున్నందువల్ల కొంచెం వాళ్ళకి స్ట్రెస్ తగ్గిస్తారు వీళ్ళు. దానివల్ల మీ మీద కొంచెం రెస్పెక్ట్ పెరగద్దు వాళ్ళకి. ఎందుకంటే మీ చేతికి ఇచ్చినప్పుడు మీరు దాన్ని ఎలా పొదుపు చేయాలి, అనవసరంగా దుబారా చేశారనుకోండి రెస్పెక్ట్ తగ్గిపోద్ది. లేదు, మీరు 10 రూపాయలు ఈ నెలలో మేము ఇంత సేవ్ చేశాము అంటే దానివల్ల మీకు రెస్పెక్ట్ మిగులుద్ది. తర్వాత మనం ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకోవాలి, ఇంట్లో పని చూసుకోవాలా, అన్నీ చూసుకోవాలా అంటే ఇవాళ రేపు ఏం చూసుకోవడం లేదు, పని వాళ్ళని పెట్టుకుంటున్నాం అంటారేమో. నేను ఒక మిడిల్ క్లాస్ వాళ్ళని చెప్తున్నాను. ఎక్కువ ఎంత గొడవలు వచ్చినా గొప్ప వాళ్ళకి, మరీ లేని వాళ్ళకి, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి, అప్పర్ క్లాస్ వాళ్ళకి అవసరం లేదండి. ఏదైనా కూడా ఏ కష్టం వచ్చినా తట్టుకోలేంది మిడిల్ క్లాస్ వాళ్ళే. ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు నిలబడాలి అనుకుంటే కొన్ని పాయింట్లు వాళ్ళు చెప్పేది వినండి మీరు అంతే. ఆ తర్వాత ఏదో మాట్లాడుకొని మీరు ఏదైనా కూడాను వాళ్ళు చెప్పిన దానికి కొట్టండి చాలు. కొట్టి వాళ్ళు ఒకవేళ రాంగ్గా చెప్పినా, అది రాంగ్ అయినా, అది తప్పు, ఆ డెసిషన్ తప్పు అయినా ఏదైనా కూడాను కాసేపు వినండి. వినేసి తర్వాత మీకు అనుకూలంగా ఉన్నప్పుడు వాళ్ళ మూడ్ పట్టి మీరు దాని గురించి వివరించండి. ఆ వివరించినప్పుడు
అప్పుడు వాళ్ళు ఆలోచిస్తారు. ఎందుకంటే స్ట్రెస్‌లో ఉన్నప్పుడు ఎవరి మాట ఎవరు వినాలనుకోరండి. స్ట్రెస్‌లో ఉన్నప్పుడు ఎవ్వరు ఏమి పట్టించుకోరు. నేను బట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అంటారు వాళ్ళు. ఎవరు ఆడోళ్ళైనా అంతే. మనమైనా అంతే గదండీ. మనం స్ట్రెస్‌లో ఉన్నప్పుడు మనకొచ్చి ఎవరన్నా మంచి మాటలు చెప్తారంటే మనం పట్టించుకుంటామా? కరెక్టే. నువ్వు చేసిందే కరెక్టు. వాళ్ళదే రాంగు అంటే అప్పుడు మనకి సంతోషం. మన పక్క మాట్లాడుతున్నారు అని. అది రాంగా, రైటా అనేది తర్వాత నిదానంగా మనమే ఆలోచించుకుంటాం. కాబట్టి నేననేది ఇప్పుడు ఆడపిల్లలు గాని, మగపిల్లలు గాని ఇద్దరికీ వర్తిస్తాయండి నేను చెప్పే మాటలు. ఎందుకంటే అమ్మాయిలు గాని, అబ్బాయిలు గాని ఇవాళ రేపు ఎందుకు ఇట్ట విడిపోతున్నారంటే అండర్‌స్టాండింగ్ లేకపోవడము. ఇంకా కొంతమందయితే అత్తగారులతోనే గాదండి, అమ్మలతో గూడా పలకనోళ్ళున్నారు. తెలుసా మీకు? ఎంతో మందిని జూసున్నాను నేను. ఎందుకంటే మంచి అమ్మలు ఎవరికి నచ్చరండి. అమ్మకి ఏదో కష్టం వచ్చింది అని ఫోను జేసి చెప్పారనుకోండి, అమ్మ ఏం జెప్పద్ది? ఆ! వాడు అట్లాంటోడు, ఇట్లాంటోడని ఇంకొంచెం దుమ్ము పోస్తే అప్పుడు హ్యాపీగా ఉంటది. లేదమ్మా సర్దుకుపోమ్మా కాస్త అట్లా ఇట్లా అని మంచి మాటలు చెప్పారనుకోండి, వాళ్ళకి కాస్త అమ్మ గూడా చెడ్డగా అనిపిస్తది. అత్తలాగే కనిపిస్తదప్పుడు. కాబట్టి నేనిప్పుడు చెప్పేది మీకు ఎవ్వరి మాటలు మీరు వినవలసిన అవసరమే లేదు. ఎవ్వరి మాట వినవద్దు. మీ మనసు మాట మీరు వినండి. నేను చెప్పే 2 మాటలు మీకు నచ్చితే ఇప్పుడే నాకైతే ముందు ఒక లైక్ చేయండి. తర్వాత అంతా చూసాక, విన్నాక కామెంట్ పెట్టండి. నా వీడియో చూడపడలేదండి మీరు. వినండి చాలంతే. అంతకన్నా ఇంకేముండదు ఇందులో. ఇక నేనేదో కొంచెం మాటలు మంచి మాటలు చెప్తాను. వాటిల్లో మీకు అవసరమైనవి తీసుకోండి. ఇక ఈ మధ్య కాలంలో నేను చాలా ఫ్యామిలీల్లో చూశానండి. ఎంతసేపు మందు పెట్టారు, వశం చేసుకున్నారు. తర్వాత వాళ్ళు ఈ చేతబడులంటారు. ఇవన్నీ విన్నాను నేను. నాకసలు నమ్మకం లేదండి ఇవన్నీ గూడాను. నమ్మకమే లేదు. కొంతమంది చూడండి ఎంతో అందంగా ఉన్నా గూడాను భర్త వేరే దారికి బోతాడు, వ్యసనానికి బోతాడు అట్లుంటారు. కొంతమంది చూడండి వాళ్ళకన్నా గూడాను అందంగా లేకపోయినా గూడా నా భార్యతో సఖ్యంగా ఉంటారు. ఎందుకు? ఎందుకంటే ప్రేమ వలన. వాళ్ళు చెప్పిన మాట వీళ్ళింటారు. వీళ్ళు విని అది తప్పైనా గూడా ఆ క్షణాన ఓకే అంటారు. ఇది అబ్బాయిలకు గూడా వర్తిస్తదండి. అమ్మాయిలకే గాదు అబ్బాయిలకు గూడాను. ఎందుకంటే ఒకరు అడ్జస్ట్ అయిపోతే ఆ లైఫ్ అంతా సాఫీగా జారిపోద్ది. ఇప్పుడు మీరు ఓకే అనండి. మీ పార్ట్నర్ ఎవరు ఏం చెప్పినా గూడాను అప్పుడు వినండి. ఓకే గూడా అనబడలేదు మీరు. వినండి. విన్న తర్వాత మనసు ప్రశాంత పడ్డాక అప్పుడు దాని గురించి వివరించండి. వివరించాక అప్పుడు కాసేపు వాళ్ళని వదిలేసేస్తే వాళ్ళు ఈరోజు కాకపోయినా రేపటికైనా అంటే ఒక నైట్ అయినా ఆలోచించుకుంటారు. ఇది చెప్పింది కరెక్టా కాదా అనే మాట. మనం కరెక్ట్‌గా ఆలోచిస్తున్నామా అనేది. కొంతమంది చెప్తారండి. ఈ 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళు గూడాను భర్తల మీద చాడీలు చెప్పుకునేవాళ్ళు. ఇలాంటియన్నీ ఉంటాయండి. ఎందుకంటారు అదంతా? అది తెలివి తక్కువతనమా? అమాయకత్వమా? ఏంటి? తర్వాత కొందరు పెళ్లి కాకముందు ఒక రకంగా మాట్లాడతారు. పెళ్లి అయ్యాక ఇంకో రకంగా మాట్లాడతారు. కొడుకులున్నవాళ్ళు గానీ, కూతుళ్ళున్నవాళ్ళు గానీ. ఇక కొడుకులు వచ్చాకే గదా! అప్పుడు అసలు విషయం బయటపడిద్ది. కోడళ్ళు మంచోళ్ళా? కాదా? అనే విషయాలు. అప్పుడు మళ్ళా వేరే పాట పాడతారు. ఇవన్నీ నమ్మేసి ఈ వినే పిల్లలు గూడాను మంచి చెప్పితే ఎవ్వరు వినరండి. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను గదా! ఎవ్వరు గూడాను నిజం నిష్ఠూరం లాంటిది అనని. కానీ మీ జీవితాన్ని బాగుపరుచుకోవాలనుకుంటే మంచి మాటలు మీకు పరుషంగా ఉన్నా అంటే మీకు కాస్త కష్టంగా ఉన్నా గూడాను అవి మీరు మనసుకి తీసుకోండి. తర్వాత ఆలోచించుకోండి. ఆలోచించుకొని ముందు అడుగేయండి. అబ్బాయిలు గాని, అమ్మాయిలకు గాని అన్నాను. అంటే ఇక్కడ చెప్పేది ప్రతి భార్యాభర్తలకి మాత్రమే. ఇక కొంతమంది అవునమ్మా మనం ఏం చేస్తామమ్మా అని ఇలా నిష్ఠూరం మాటలు మాట్లాడతారు. ఇవన్నీ మీరు నమ్మబడలేదు. ఇంటెడు పని చేసుకున్నప్పుడు మనకి ఎక్కువ ఉంటుంది స్ట్రెస్. ఆఫీసులో వాళ్ళకెంత స్ట్రెస్ ఉంటుందో మనకి ఇంట్లో కూడా నువ్వు పిల్లల్ని చూసుకోవాలా. ఇప్పటి కాలంలో అయితే ఆడపిల్లలకి ఇంకా స్ట్రెస్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు బయట జాబ్ చెయ్యాలి. అక్కడ బాస్‌కి సమాధానం చెప్పుకోవాలి. ఇక్కడ ఇంట్లో చెయ్యాలి. పిల్లల్ని చూసుకోవాలి. వాళ్ళ చదువులు చూసుకోవాలి. ఎన్ని పనులుంటాయి. మగవాళ్ళకి కొంచెమే ఉంటాయి. కానీ మీరు ఇన్ని సాధించినోళ్ళు ఈ ఒక్కటి ఎందుకు సాధించలేరు? మీ భర్త మనసుని ఎందుకు గెలుచుకోలేరు? ఎందుకు గెలుచుకోలేరు అంటే మీరు
కొంచెం స్ట్రెస్ అయిపోయి ఎక్కువగా కోపం వస్తుంటుంది. ఆ కోపం వచ్చినప్పుడు అవతల వాళ్ళు ఏదైనా కొంచెం పని చెప్పినప్పుడు అది చేయలేక మీరు బాధపడతారు. అప్పుడు మీరు మంచిగా ఉన్నప్పుడు, కూల్‌గా ఉన్నప్పుడు చెప్పుకోండి మీరు. మీ బాధలు చెప్పండి వాళ్ళకి. తెలియజేసుకోండి. వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. 100% హెల్ప్ చేస్తారు మీకు ప్రతి దాంట్లో. నేను ఎంతోమందిని ఇట్లాగే జాబ్ చేసే పిల్లల్ని చూస్తున్నానండి ఇప్పుడు. భర్తకు భార్య, భార్యకు భర్త ఎంత హ్యాపీగా మా కాలం కన్నా ఈ రోజుల్లో అబ్బాయిలైతే ఎంత బాగున్నారంటే భార్యకి హెల్ప్ చేయడంలో గానీ, అన్నిట్లో గానీ కొంతమంది చాదస్తపు అత్తలుంటారండి. వాళ్ళు గూడాను ఏంది నువ్వు చేసేది మగ పిల్లోడివి అనే వాళ్ళు గూడా ఉంటారు. ఇవన్నీ గూడాను చేదస్తం. కానీ మీరు అది కూడా గనక వదిలేసేస్తే చేదస్తం అనుకోని వదిలేసేయండి. కొన్నాళ్ళకి వాళ్ళే గమ్మునైపోతారంతే. మీ జీవితం కోసమే నేను చెప్తున్నాను. మగవాళ్ళన్నాక రకరకాలుగా బయట ప్రపంచంలో ఎంతో చూస్తారు. మనం ఇంట్లోనే ఉండి 4 గోడల మధ్యన మనం అంత చూడలేం. చూడలేనప్పుడు వాళ్ళ కోరికలు కొన్ని ఉంటాయి. ఈ మధ్య నేను ఒకరిని చూశానండి. ఆహ్, ఈ ఆమె మంచి పొజిషన్‌లో ఉన్నోళ్ళేను. పాష్‌గా వాళ్ళ హస్బెండ్ కంట మంచిగా శారీ కట్టుకోవాలంట, జడేసుకోవాలంట, పువ్వులు పెట్టుకోవాల. ఇలాంటివన్నీ ఇష్టమంట. కానీ ఈమె అలా ఉండలేను నేను. నాకు ఇట్లా ఉండడమే ఇష్టం అన్నది. కానీ మన ఇష్టాల కోసం కాదండి. ఇప్పుడు భర్త కోసం భార్య, భార్య కోసం భర్త బతికేటప్పుడు మా ఇష్టాలు మేము ఎందుకు చంపుకోవాలి అని అనుకుంటే ఎట్లా సాగద్ది? బండికి 2 చక్రాలు ఎట్లా ఉండాలా? సాఫీగా పోవాలంటే 2 చక్రాలు సమానంగా పోతా ఉండాలి. భర్తకి భార్య, భార్యకి భర్త అనుకూలంగా ఉండాలి. ఒకవేళ మీ భర్త మిమ్మల్ని పాష్‌గా ఉండమన్నారనుకోండి, ఉండండి ఏం పోయింది? లేదా పద్ధతిగా ఉండమన్నారనుకోండి శారీ కట్టుకొని, వాళ్ళకి అందులో ఇంట్రెస్ట్ ఉంటుంది. మీరు అట్ట కాదు నేను నా ఇష్టం వచ్చినట్టే చేస్తానంటే, ఇట్లాగే ఈ మధ్య కాలంలో ఎంతో అందమైన అమ్మాయిల్ని కూడా వదిలేసి, అందం లేని అమ్మాయిలు వెనక పడిపోతున్నారంటే అదే కారణం. ఎందుకంటే మీ మీ భర్త మీ దగ్గరే ఉన్నారని మీరు అనుకుంటారు. కానీ చిన్న చిన్నగా వాళ్ళు వెళ్ళిపోతున్నారు పక్కకి అనుకొని ఆలోచించుకోండి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, మీరు మాట్లాడే దాన్ని బట్టి ఉంటది. మీరేంటంటే వాళ్ళకి సమాధానం చెప్తారు గదా! అంటే లేదు నువ్వు చెప్పింది రాంగు అన్నారంటే వాళ్ళు కొంచెం హర్ట్ అవుతారు. హర్ట్ అయినప్పుడు మీ మీద బాధొస్తది. తర్వాత ఏ విషయాలు మీతో చెప్పరు ఇంకా. చెప్పకుండా ఇక వాళ్ళకై వాళ్ళే ఆలోచించుకొని డెసిషన్ తీసుకుంటారు. కాబట్టి మీరు ఎప్పుడైనా కూడా వాళ్ళు చెప్పే మాటని వినడానికి ప్రయత్నించండి. ప్రయత్నించి ఆ తర్వాత నిదానంగా చెప్పండి. దాని గురించి వివరించి దీనివలన ఇది పొరపాటు అవుద్ది. దీనివలన ఇది నష్టం జరగద్దని చెప్తే తర్వాత వాళ్ళు ఆలోచించుకుంటారు. ఎందుకంటే ఆడవాళ్ళకి మించిన మేధావులు లేరండి. ఏ విషయంలో కూడాను ఏ కష్టాన్నైనా తట్టుకుంటారు. ఏ బాధ అయినా తట్టుకుంటారు. ఎందుకంటే 9 నెలలు బిడ్డని కడుపులో మోసి, పెంచి ఆ బిడ్డని పెద్దని చేసి ఒక మంచి ప్రయోజకులను చేసేది ఒక తల్లేనండి. తండ్రి లేని బిడ్డను కూడాను తల్లి అంత ప్రయోజకులను చేస్తది. సంఘంలో మీరు ఎంతో మందిని చూసుంటారు. ఎందుకంటే అంత తెలివి ఉంటది, శక్తి ఉంటది ఆడ మనిషికి. అలాంటిది మనం తగ్గాము అని మనం ఎందుకు ఫీల్ అవ్వాలా? మనమే తగ్గలేదు. కానీ మగవాళ్ళకి కొంతమంది అంటే మొఖాన్ని పొగడరండి భార్యలని. ఇది తెలవడం లేదు అబ్బాయిలకి. పొగడ్డం లేదు. కొంతమందికి ఎంత పొగిడినా లెక్కలేదు అమ్మాయిలకి. చిన్న విషయానికి గూడాను కూర బాగుంది అంటే గూడా ఉప్పొంగిపోయే ఆడోళ్ళున్నారు ఇప్పుడు. తర్వాత మనం ఇంకా నిలువెత్తు బంగారు తెచ్చిచ్చినా తృప్తి లేని అమ్మాయిలు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఈ భర్త మనసు గెలుచుకోవాలా అనుకుంటే వాళ్ళు అడిగింది మీరు చెయ్యండి. అప్పుడు వాళ్ళు వ్యసనాల పాలు. ఏదైనా సరే మీరు శ్రమ పడ్డాం, మేము అలసిపోయాం, మాకు బాగలేదు, మాకు ఓపిక లేదు ఎన్ని మాటలు అనకూడదు. ఆ క్షణంలో మీరు వాళ్ళ మనసును గెలుచుకున్నారంటే, వాళ్ళు అడిగింది చేసి పెట్టారంటే, ఇక తర్వాత మీరు చెప్పిందే కదా అది. ఈరోజు ఇప్పుడు వంట మనిషి రాలేదు మీ ఇంటికి వంట చేయడానికి. మీరొక్కరే చేయాల్సొచ్చింది. కానీ మీ హస్బెండ్ చేసిస్తాడు 3 భాగాల పని. అంటే మీ ప్రేమను బట్టే ఆ హెల్ప్ అనేది ఉంటది. భార్యాభర్తలు తగు అంటే తాటాకు మంట లాంటిది. ఒక్కసారి బుస్సుమని మండద్ది, సప్పుమని ఆరిపోద్ది. అంతే మూడో వ్యక్తి కలిగించుకోకూడదు. అక్కడ దాకా మీరు తెప్పించుకోకండి. అంతే చాలు. హ్యాపీగా ఉంటది మీ లైఫ్ అంతా కూడాను.
అంతేనండి, పెద్ద పెద్ద వాళ్ళు పురాణాల్లో మహాపతివ్రతలుగా పేరు పొందారు అంటే ఈ ఒక్కటే వాళ్ళకి. ఎందుకంటే భర్త జాడలో భర్త మాటల్లో పోయారు కాబట్టి వాళ్ళు అనుసరించినందువల్ల వీళ్ళు వాళ్ళకి దాసోహం అవుతారు. అంటే ఆ ప్రేమకి, మనుషులకు కదండి, ఎవరైనా మనుషులకు ఎవ్వరూ దాసోహం కారు, డబ్బుకు కారు, దేనికి కూడా కారు. ఒక భర్తని మన మనసు గెలుచుకోవాలి అనుకున్నప్పుడు మీ ప్రేమతో గెలుచుకోవచ్చు, కానీ మందులతో, మాకులతో, ఆకులతో, అలాలతో ఎవ్వరు గెలుచుకోలేరు. తర్వాత ఇలాంటి మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు కదా అమ్మలు, వాళ్ళని అందుకే వెనకేసుకొని వస్తుంటారు. మా అమ్మ మంచిది, మా అమ్మ మంచిది. ఎందుకంటే మీ జీవితానికి పల్లాయి బలికి మీ జీవితం నాశనం చేసేస్తున్నారు వాళ్ళు. అది ఆలోచించుకోండి. మీరు కలకాలం బాగుండాలి, మీ బిడ్డలు రేపు పెద్దోళ్ళు అయిపోయినప్పుడు నాన్నేది, అమ్మేది అనే పరిస్థితి తెప్పించుకోకండి. మీరు బాగుంటే వాళ్ళకి కూడాను బాగుంటుంది. మీరు కలిసి ఉంటే సంఘంలో వాళ్ళకు ఒక గౌరవం ఉంటుంది. ఇలాంటివన్నీ కూడాను ఎన్ని కష్టాలు పడ్డా కూడా కలిసి లాస్ట్ దాకా జీవించిన వాళ్ళ తల్లిదండ్రులకి ఎంత రెస్పెక్ట్ ఉంటుందో ఆ బిడ్డల ముందు, అదంతా మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. నా అనుభవపూర్వకంగా మీకు చెప్తున్నాను, ఒక తల్లిలాగా చెప్తున్నాను. తల్లి అనుకుంటారు, అత్త అనుకుంటారు. నేను అత్త అయినా ఇదే చెప్తానండి. నా కోడలు కూడా నాతో నా బిడ్డలాగే ఉంటుంది కాబట్టి నేను ఈ విషయాలు చెప్పగలుగుతున్నాను. అది ఈ రోజుకైతే నేను చెప్పాలనుకున్న విషయాలు ఇవేనండి. ఎందుకంటే నాకు ఈ మధ్య చాలా సూసైడ్లు ఇవన్నీ చూస్తున్నాను కాబట్టి, మరీ మాకు ఇక్కడ న్యూస్ ఎక్కువ తెలుస్తున్నాయి బెంగళూరులో. కాబట్టి నేను మన పిల్లలకి కనీసం ఈ వీడియో చూసే ఒక్క 10 మందిలో ఒక్కరైనా కానీ ఈ మాట గనక ఓకే అనుకుంటే నాకు హ్యాపీ అండి, నిజంగా. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి కూడాను ఎప్పుడు తల్లి తండ్రి విడిపోయిన బిడ్డలను చూస్తే నాకు చాలా, ఇప్పుడు నోరు లేకపోయినా వాళ్ళకి ఫ్యూచర్లో మిమ్మల్ని అడిగే ఒక ప్రశ్నని మీ మనసు తట్టుకోలేదు. అది ఎందుకు మా నాన్న వదిలేశాడు, ఎందుకు మా అమ్మ వెళ్ళిపోయింది అనే మాట వాళ్ళకి రాకుండా మీరు చూసే బాధ్యత మీది. ఇప్పుడు ఎంత కష్టపడతారో రేపు ఒక రోజు వాళ్ళ ముందు మీరు తలెత్తుకొని గర్వంగా తిరగగలరు సంఘంలో. చాలా ఇంతకన్నా ఏం కావాలండి? అంతే. మనం ఎట్లా వచ్చామో అట్లాగే పోతాం. నూలు పోగొడు ఉండదు మనకి ఒంటి మీద, ఒక కీర్తి తప్పితే, అంటే మంచి పేరు తప్పితే. అది మంచి పేరు మీ బిడ్డల దగ్గర నుంచే తెచ్చుకోండి ముందు. తర్వాత బయట సంఘం వాళ్ళే ఇస్తారు ఆల్రెడీ. మనమేమి అడగబడలే ఎవరిని ఏమి. ఈరోజు నేనైతే చెప్పాలనుకున్నది ఇదేనండి అందరికీ, పిల్లలకి. మీకు గనుక నచ్చితే ఒక కామెంట్ పెట్టండి. లైక్ చేసేసారు కదా ముందే అయితే. ఇప్పుడైతే ఇదంతా విన్నాక మీకు నచ్చితే ఒక కామెంట్ పెట్టండి. మళ్ళా ఒక వీడియోతో రేపు మీ ముందుకు వస్తాను.